కొన్ని రోజులు అమ్మ దగ్గరికి వెళ్ళరానా? ఎలాగో సంక్రాంతికి వెళ్తున్నావు కదా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ? ఇంట్లో ఉంటే పిచ్చి పడుతుంది అసలు. కనీసం ఊరు వెళ్తే అయినా మనశ్శాంతిగా ఉంటాను. నువ్వు వెళ్తే రోజు బాక్స్కి ఇబ్బంది పడాలి. హోటల్లో తినడానికి నా శాలరీ చాలదు రేణు. ఇంటి పనులతో పాటు ఓటీటీలు ఉన్నాయి కదా, టైంపాస్ అయిపోతుందిలే. 4 గోళ్ళలో ఒక సోఫా ఉంటే ఇల్లైపోదు, మనుషులు కూడా ఉండాలి. నువ్వు చాలా తెలివైన దానివి రేణు. సారీ చెప్పినట్టే చెప్పి మళ్ళీ దెప్పి పొడుస్తున్నావు. అరే, ఇవన్నీ నీ కాకపోతే ఇంకెవరికి చెప్తా? మన కోసమే కదా కష్టపడుతున్నాను, అర్థం చేసుకో ఏంటి? సారీ సార్, కొంచెం లేట్ అయింది. అక్కడ వరాగారు అనే ఒక అతను ఉంటాడు సార్. నీలాంటోడే. మాటకు ముందు ఒకసారి, మాటకు తర్వాత ఒకసారి సార్ అని పిలు. ఈ సార్ పిచ్చేయండి సార్. ఆయన పేరుకే టీం లీడర్, కానీ ఎంఆర్ఓ రేంజ్లో ఫీల్ అవుతాడు. ఈసారి ఫీల్ అవుతాడు సార్. ఐ మీన్ కలెక్టర్ లెవెల్లో ఫీల్ అవుతాడు. ఆల్ ది బెస్ట్ ప్రసాద్. జాబ్ రాగానే పార్టీ ఇవ్వాలి, సరేనా? తప్పకుండా. అంతా మీ బ్లెస్సింగ్స్ పిన్ని గారు. ఏ పిన్నిగారేంటి పిన్నిగారు? ఏదో ఏజ్ తగ్గించుకుందామనండి. అయితే అక్కనో చెల్లనో పిలొచ్చు కదా. నాకు సిస్టర్ సెంటిమెంట్ ఉంది. ఎవరైనా చెల్లెని పిలిచినా నాకు థైరాయిడ్ వచ్చేస్తుంది. తప్పకోండి. పచ్చి బియ్యం తినడం తగ్గించండి. పదండి. బాయ్ అండి.